పెరుగు కడి బజ్జీ అండి. కావాల్సిన పదార్థాలు పెరుగు, శనగపిండి, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి పౌడర్, వాము, ఉప్పు, బేకింగ్ సోడా, జీలకర్ర, పసుపు. సో ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేశారు. నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాము. ఓకే, ముందు పెరుగు తీసుకుందాము. కొద్దిగా శనగపిండి వేసుకోవాలి, ఎందుకంటే కప్పు పెరుగుకి 1 స్పూనే తీసుకున్నారు. అవునండి, పెరుగు కొద్దిగా పల్చగా ఉంటుంది కదా, థిక్నెస్ కోసం మనం వేసుకుంటాము. కొద్దిగా మిర్చి పౌడర్, పసుపు, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఓహో, వాటర్ చాలా ఎక్కువ పడతాయా? అవునండి. సో మనకి విసుగు లేకుండా విస్కర్ తో విసికించాలి బాగా, అంతేనా? అవునండి. ఇది ఆఫ్ చేసేనా మీరు? వద్దండి, ఉండండి, అది వేడెక్కాక. ఓహో, కడాయి వేడెక్కాలా? అవునండి. మొత్తం పోసుకుందాం. ఆల్ రైట్. కొద్దిగా బాయిల్ అవ్వాలండి. ఓకే, కొంచెం దగ్గర పడుతుందా? గీత గారు, ఈ వంట ఎవరు నేర్పించారు? ఫస్ట్ ఎక్కడ నేర్చుకున్నారు? మా ఇంట్లో నేర్చుకున్నానండి. మా ఇంట్లో తరచుగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు, ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉంటారండి. ఇది కొద్దిగా బాయిల్ అవ్వాలండి. దీంట్లో కరివేపాకు వేయాలి. ఓకే, అండ్ కొత్తిమీర. ఓకే, కొద్దిగా మరగనిద్దాం. ఓకే, కొత్తిమీర, కరివేపాకు అందులోనే వేసి కొంచెం ఫ్లేవర్ వస్తుందండి. బజ్జీకి కావాల్సిన పిండిని కలుపుకుందామండి. ఓకే, టూ స్పూన్స్ తీసుకోవాలి శనగపిండి. అవునండి. 3 స్పూన్స్, 4 స్పూన్స్, మొత్తానికి ఫైనల్ గా 4 స్పూన్స్. ఓకే, కారం, ఓకే, ఉప్పు, సోడా, ఓకే, కొద్దిగా వాము. జనరల్ గా శనగపిండితో ఏ రెసిపీ చేసినా కూడా వామ్ వేస్తూ ఉంటారు కదా? అవునండి, అది హెల్త్ కి బాగుంటుంది. వేస్తాం. బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తము. తర్వాత వాటర్ పోసుకుందాము. అంటే బజ్జీకి సరిపడా కన్సిస్టెన్సీతోనే కలుపుకోవాలి కదా? అవునండి. కొంచెం లూజ్ అయినా కూడా రాదు సరిగ్గా. అవునండి. స్టవ్ ఆన్ చేద్దామండి. ఓకే, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఓకే. సో ఆ బజ్జీ ఇప్పుడు డీప్ ఫ్రై చేయబోతున్నారు? అవునండి. సో ఆయిల్ ఎక్కువే పడుతుంది. అవును. సో అటువైపు పెట్టిన పెరుగు మిక్స్చర్ ఏదైతే ఉందో అది పొంగకుండా కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలేమో కదా? అవునండి. ఎప్పుడైనా కోపడతారా అండి మీ ఇంట్లో ఎవరి మీద మీరు? లేదండి, లేదా అసలు పిల్లలు కొద్దిగా అల్లరి చేస్తే కోపడతారా? కోపడతాను. అలా కొంచెం గట్టిగా మాట్లాడండి, చాలా స్లోగా మాట్లాడుతున్నారు. గీత గారు, మీకు వీలుగా ఉంటుందేమో ఈ పెరుగు మిశ్రమం ఇటు షిఫ్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, ఓకే. ఇది ఇటు వైపు కొద్దిగా
బాయిల్ అయిందండి చక్కగా. ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేయొచ్చా? చేసేసండి. బాయిల్ అయింది కదండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. బజ్జీ వేసుకోవాలి. బజ్జీ చిన్నగా వేసుకోవాలి. ఇప్పుడు బజ్జీలు ఫ్రై అయ్యాయండి బాగా. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఓకే. మనం ఎక్స్ట్రా చేసుకొని పిల్లలకు స్నాక్స్ లాగా ఇవ్వచ్చండి ఇవి పుట్టిగా. ఓకే, అన్ని మిక్స్ చేశారు కాబట్టి ఓకే పిల్లలు ఇష్టంగా తింటారు. ఉప్పు కారం అన్ని మిక్స్ కాబట్టి ఈ మిశ్రమం లేకపోయినా డైరెక్ట్ తినచ్చు. ఓకే. బ్రౌన్ కలర్ లో వచ్చేసాయండి. ఓకే, ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారా? చేసేసుకుంటా. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి తాలింపు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే. సో మనం రెడీ చేసుకుని పెట్టుకున్న పెరుగు పులుసులోకి ట్రాన్స్ఫర్ చేస్తాం తాలింపు అంతా. అవును. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. తాలింపు దినుసులు అవన్నీ వేయాలా అండి? లేదండి, ఫస్ట్ వెల్లుల్లి వేసుకుందాము. అవసరం లేదు, వెల్లుల్లితో స్టార్ట్ చేస్తాం. అవునండి. ముందుగా వెల్లుల్లి వేసుకుందాము. కొంచెం ఫ్రై అవ్వాలా? ఫ్రై అవ్వాలి. జీలకర్ర, వెల్లుల్లి, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి 2 వేసుకోవాలి. ఓకే. కారం కలిపినా కూడా ఎండుమిర్చి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది కదా? అవునండి. కరివేపాకు వేసుకుందాం. తాలింపు అయిపోయిందండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మనం వేయించుకున్న బజ్జీలు ఉన్నాయి కదండి, దీంట్లో వేసుకుందాం. సో ఈ మిక్సర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే అంతే. అయిపోయిందా? అయిపోయింది. ప్రాసెస్ చాలా పెద్దగా అనిపిస్తుంది కానీ యమ్మీగా అనిపిస్తుంది రెసిపీ చూస్తుంటే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఓకే. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. పెరుగు కడి బజ్జీ రెడీ. టేస్ట్ చేసి చూడండి. ఓకే, చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ గా ఉందండి. గ్రీన్ గా, ఎల్లోగా, వైట్ బౌల్లో చాలా సూపర్ గా ఉంది. నాకైతే మంచి అరోమా వస్తుంది. టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. పెరుగు కడి బజ్జీ. పెరుగు కడి బజ్జీకి కావలసిన పదార్థాలు: పెరుగు, శనగపిండి, జీలకర్ర, వాము, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, వెల్లుల్లి, వంట సోడా. పెరుగు కడి బజ్జీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెరుగు, శనగపిండి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని వేడెక్కిన కడాయిలో వేసి
బాయిల్ చేసుకోవాలి. అలాగే అందులో కరివేపాకు మరియు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. తర్వాత మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి మరియు కారం, ఉప్పు, సోడా, కొంచెం వాము, మరిన్ని నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మరొక స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. అలా వేడెక్కిన నూనెలో శనగపిండి మిశ్రమాన్ని బజ్జీలాగా వేసి బజ్జీలాగా వేయించుకోవాలి. తర్వాత ఫ్రై అయిన బజ్జీలను పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు కోసం ఒక కడాయి పెట్టుకుని అందులో నూనె వేసి వెల్లుల్లి, దానిలో జీలకర్ర, ఎండుమిర్చి మరియు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆ తాలింపు మిశ్రమాన్ని ఫ్రై అయిన బజ్జీలను మజ్జిగ పులుసులో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. తర్వాత దానిని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, వేడి వేడి పెరుగు కడి బజ్జీ రెడీ.